హలో చిర్లన్, ఈరోజు మనం అయస్కాంతాలతో ఆటలు అనే పాఠ్యాంశాన్ని నేర్చుకుందామా. ఆటలు అనగానే మీకు ఎంతో సంతోషం కలుగుతుంది కదూ. మరి మీరు ఏ ఆటలు ఆడతారు? కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, ఫుట్బాల్, చెస్, క్యారమ్స్, క్రికెట్, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఆటలు ఆడతారు కదూ. అయితే మీరు ఎప్పుడైనా అయస్కాంతాలతో ఆటలు ఆడారా? కొంతమంది ఆడి ఉండవచ్చు. మీకు ఒకవేళ అయస్కాంతం దొరికితే మీరేం చేస్తారు? మట్టిలో అటు ఇటు దొర్లిస్తే అయస్కాంతానికి ఏమైనా అంటుకొని ఉంటుంది కదూ. నల్లని రంగులో గల కొంత పదార్థం అంటుకొని ఉంటా మీరు గమనిస్తారు. దానినే ఏమంటాం? ఇనుపరజన్ అంటాం. చిల్డ్రన్, మీ బడిలో కానీ కార్యాలయాల్లో కానీ గుండు సూదుల డబ్బా చూసి ఉన్నారా? ఆ డబ్బా మూతకు కొన్ని గుండు సూదులు అంటుకొని ఉండటం కూడా మీరు చూసి ఉంటారు. అయితే ఆ డబ్బా మూతకే ఎందుకు అంటుకొని ఉంటాయో ఆలోచించారా? మీరు ఇంకా అనేక వస్తువులను, అంటే పేపర్ క్లిప్స్, ఇనుప మొలలు, చిన్న కాగితపు ముక్కలు, పెన్సిల్స్, రబ్బరు, ఇంకా ఎన్నెన్నో వస్తువులను మనం ఆ డబ్బాలో వేసి మనం పరీక్షించవచ్చు. కొన్ని డబ్బా మూతకు అంటుకుంటాయి, మరికొన్ని అంటుకోవు. ఎందుకో ఆలోచించారా? గుండు సూదుల డబ్బా మూతలో ఏముంటుందని అనుకుంటున్నారు? అయస్కాంతం కదూ. రైట్, అయస్కాంతం ఉంటుంది. కాబట్టి ఇది ఇనుప వస్తువులను ఆకర్షిస్తుంది. అయితే ఇనుపరజన్ను తీసుకొని ఒక తెల్లని కాగితం పైన ఉంచి ఒక దండాయస్కాంతాన్ని ఉంచితే ఏ భాగానికి ఎక్కువ ఇనుపరజన అంటుకుంటుంది? రెండు కొనలకు కదూ. రెండు కొనలకు అంటుకుంటుంది. వాటినే ధృవాలు అంటాం. దీన్ని బట్టి ఆకర్షించే లక్షణం అయస్కాంతం అంతటా ఒకే విధంగా ఉంటుందా? లేదు కదూ. అంతటా ఒకే విధంగా ఉండక కొనలకు మాత్రమే ఎక్కువగా ఉంటుందని మనం తెలుసుకుంటాం. దండాయస్కాంతంతో దిక్కులను కూడా కనుక్కోవచ్చు. అది ఎలాగో తెలుసా? ఒక దండాయస్కాంతాన్ని సన్నని దారంతో కట్టి భూమికి సమాంతరంగా ఉండే విధంగా ఒక స్టాండుకు వేలాడదీయాలి. ఆ దండాయస్కాంతం నిశ్చల స్థితిలోకి వచ్చాక ఉత్తర దక్షిణ దిశలను సూచిస్తుంది. ఉత్తర దిక్కుకు సూచించే అయస్కాంతం కొనకు ఏదైనా రంగుతో ఒక గుర్తును పెట్టాలి. స్వేచ్ఛగా వేలాడదీయబడ్డ దండాయస్కాంతం ఎల్లప్పుడూ ఉత్తర దక్షిణ దిక్కులను సూచిస్తుందని, దానినే దిశాధర్మం అంటారు. ఈ పాఠంలో అయస్కాంతాలను ఏ పదార్థాలతో తయారు చేస్తారు, ఎలా కనుక్కున్నారో తెలుసుకుందామా? అయస్కాంతం కథ మీరు ఎప్పుడైనా విన్నారా? సుమారు 2500 సంవత్సరాల క్రితం మాగ్నస్ అనే గొర్రెల కాపరి రోజు తన గొర్రెలను మేపుతూ కొండలలో తిరుగుతుండేవాడట. అతని చేతికర్ర అడుగు భాగాన ఇనుప తొడుగు ఉండేదట. ఒకరోజు అతని గొర్రెలు మేస్తూ ఉంటే అతను ఒక చిన్న కుంట ఒడ్డున కూర్చొని ఆ కుంటలోని నీళ్ళ అడుగున కనబడే గులకరాళ్లను తన కర్రతో అటు ఇటు కదిలిస్తున్నాడట. అప్పుడు ఆ కర్ర అడుగు భాగాన గల ఇనుప తొడుక్కి ఏదో అంటుకున్నట్లు అనిపించింది. దాన్ని బయటికి తీసి చూశాడట. ఒక రాయి అంటుకొని ఉందట. ఆ రాయి సహజ అయస్కాంతం. అటువంటి రాళ్లను ఏమంటాం? లోడ్ స్టోన్స్ అంటాం. వివిధ ఆకారాల్లో ఉన్న అయస్కాంతాలు ఇవి చూడండి. దండ అయస్కాంతం, వలయాకారపు అయస్కాంతం, బిల్ల అయస్కాంతం, గుర్రపు నాడాకారపు అయస్కాంతం, ఈ విధంగా వివిధ ఆకారాలు ఉంటాయి. సాధారణంగా ఇనుము, నికెల్, రాగి, కోబాల్ట్, అల్యూమినియంల మిశ్రమాలతో శక్తివంతమైన అయస్కాంతాలను తయారు చేస్తారు. అయస్కాంత పదార్థాలని వేటినంటారు చెప్తారా? అయస్కాంతం ఆకర్షించే పదార్థాలను అయస్కాంత పదార్థాలు అంటాం. మరి అయస్కాంతం ఆకర్షించని పదార్థాలను ఏమంటాం? అనయస్కాంత పదార్థాలు
అంటాం. మట్టి నుంచి ఇనుపరజను వేరు చేయుట, దండాయస్కాంత ధృవాలు, దండాయస్కాంతంతో దిక్కులను కనుక్కోవచ్చని, ఇంకా ఇంకా దిక్సూచిని కూడా తెలుసుకుందాం. ఇంతకుముందు మనము ఏ విషయాలను నేర్చుకున్నాము? అయస్కాంత పదార్థాలని వేటినంటారు, అనయస్కాంత పదార్థాలని వేటినంటారు, అయస్కాంతాలు ఏ ఏ పదార్థాలను ఆకర్షిస్తాయి, దండాయస్కాంతంతో దిక్కులను కనుక్కోవచ్చు. అయితే ఇంకో విషయం తెలుసా? అయస్కాంత దిక్సూచి మీరు ఎప్పుడైనా చూశారా? చిల్డ్రన్, అయస్కాంత దిక్సూచి పనిచేసే విధానాన్ని, అది ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం. దిక్సూచి వృత్తాకారంలో ఉండే పల్చని రేకు డబ్బా. దీని అడుగు భాగాన ఉత్తరం ఎన్ నార్త్, దక్షిణం ఎస్ సౌత్, తూర్పు ఈస్ట్, పడమర డబ్ల్యూ వెస్ట్ దిక్కులను తెలియపరిచే అక్షరాలు రాసి ఉంటాయి. అడుగు భాగం మధ్యలో గల సన్నని మొనపై స్వేచ్ఛగా గుండ్రంగా తిరిగేట్లుగా పలుచని అయస్కాంత సూచి అమర్చి ఉంటుంది. ఈ మొత్తం అమరిక మీద పలుచని పారదర్శకపు గాజుబిల్లాతో డబ్బా మూసేసి ఉంటుంది. ఏ ప్రదేశంలో దిక్కులను తెలుసుకోవాలో అక్కడ ఈ దిక్సూచిని ఉంచితే అందులోని అయస్కాంత సూచి ఉత్తర దక్షిణ దిక్కులను సూచిస్తూ ఆగుతుంది. అప్పుడు దిక్సూచిని గుండ్రంగా తిప్పుతూ దాని అడుగు భాగంలో రాసి ఉన్న ఎన్ఎస్ అక్షరాలు అయస్కాంత సూచిక కొనల వద్దకు చేరేటట్లు చేయాలి. దిక్సూచిలో అయస్కాంత సూచిక ఉత్తర ధ్రువాన్ని తెలుసుకోవడానికి వీలుగా ఆ కొనకు ప్రత్యేకమైన రంగు వేసి ఉంటుంది. అప్పుడు ఆ ప్రదేశంలో ఉత్తర దక్షిణ దిక్కులు తెలుస్తాయి. ఆ తర్వాత వాటి మధ్య తూర్పు పడమరలను కూడా మనం గుర్తించవచ్చు. ఏ ప్రదేశంలోనైనా దిక్కులను తెలుసుకోవడానికి మనం ఈ దిక్సూచిని వాడతాం. ఎక్కువగా దీన్ని ఎక్కడెక్కడ ఉపయోగిస్తారో మీకేమైనా తెలుసా? దీనిని ఓడలలోనూ విమానాలలోనూ వాడతారు. అదేవిధంగా పర్వతారోహకులు, మిలిటరీ జవాన్లు కొత్త ప్రదేశాల్లో ప్రయాణించవలసిన మార్గపు దిక్కును తెలుసుకోవడానికి విరివిగా ఉపయోగిస్తారు. అయితే ఒక విషయం గుర్తుంచుకోవాలి, అయస్కాంత దిక్సూచిని వేరొక అయస్కాంతానికి దగ్గరగా ఉంచకూడదు. రెండు అయస్కాంతాల మధ్య ఆకర్షణ వికర్షణ ఎలా ఉంటుందో తెలుసుకుందామా? ఒకే పరిమాణం కలిగిన రెండు దండాయస్కాంతాలను తీసుకొని వివిధ పద్ధతుల్లో అమర్చి ఆకర్షణ వికర్షణలను మనము పరిశీలించవచ్చు. అయితే ఆ కృత్యం ద్వారా మనమేం తెలుసుకుంటాం? సజాతి ధృవాలు వికర్షించుకుంటాయని, విజాతి ధృవాలు ఆకర్షించుకుంటాయని తెలుస్తుంది. మీ పాఠ్యాంశంలో ఇచ్చిన విధంగా కృత్యం 8లో మనకిచ్చిన వస్తువు అయస్కాంతమో కాదో ఎలా తెలుసుకోగలం? ఒకే పరిమాణం, ఆకారం, ఒకే రంగు కలిగిన 3 వస్తువులను మీకు ఇస్తే ఒక దండాయస్కాంతాన్ని ఉపయోగించి వాటిలో ఏ వస్తువు అయస్కాంతమో, ఏ వస్తువు అయస్కాంత పదార్థంతో చేసినదో, ఏ వస్తువు అనయస్కాంత పదార్థంతో తయారు చేసినదో ఎలా కనుక్కుంటారో తెలుసుకుందామా? ఒక వస్తువును దండాయస్కాంతపు ఒక ధ్రువం ఆకర్షించి రెండో ధ్రువము వికర్షించినట్లయితే ఆ వస్తువు అయస్కాంతమని అంటాం. ఒక వస్తువును దండాయస్కాంతపు 2 ధ్రువాలు ఆకర్షించినట్లయితే ఆ వస్తువు అయస్కాంత పదార్థంతో తయారైందని అంటాం. ఒక వస్తువును దండాయస్కాంతపు 2 ధ్రువాలు ఆకర్షణ వికర్షణలు చేయకపోతే ఆ వస్తువు అనయస్కాంత పదార్థంతో తయారైందని చెప్పవచ్చు. మనం అయస్కాంతాన్ని తయారు చేయవచ్చా తెలుసుకుందాం. ఒక సన్నని ఇనుప మేకును తీసుకొని ఒక అయస్కాంతంతో 20 నుండి 30 సార్లు అయస్కాంతాన్ని ఒకే దిశలో రుద్దాలి. అయితే మనం ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి, అయస్కాంతాన్ని మేకుపై ముందుకు వెనుకకు రుద్దకూడదు. ఇనుపరజను లేదా గుండు సూదులు ఇనుప మేకును అంటుకున్నట్లయితే మన అయస్కాంతం తయారైనట్లే. దానిని దారంతో కట్టి స్వేచ్ఛగా వేలాడదీస్తే ఉత్తర దక్షిణ దిశలను సూచిస్తుంది. అయస్కాంత దిక్సూచిని
తయారు చేయవచ్చా? అయస్కాంత దిక్సూచిని తయారు చేద్దాం అనే కృత్యాన్ని చూద్దామా? అయస్కాంతీకరించిన ఒక గుండు సూదిని తీసుకొని కార్క్ ముక్కపై టేప్తో అంటించాలి. ఒక గ్లాసులో నీటిని తేలియాడేటట్లుగా ఆ కార్కును ఉంచాలి. కార్క్ సులభంగా తేలడానికి గ్లాసులో నీటికి కొంత డిటర్జెంట్ను కలపవచ్చు. నీటిలో తేలియాడే కార్క్ పైనున్న సూది ఏ దిక్కులను సూచిస్తుంది? అయస్కాంతీకరించిన ఆ సూది ఉత్తర దక్షిణ దిక్కులను సూచిస్తే మన కంపాస్ తయారైనట్లే. అయస్కాంత ప్రేరణ. ఒక పిన్ని గుండు సూది అంటుకుంటుందా? అంటుకోదు కదూ. పిన్నీసు అయస్కాంతానికి అంటుకొని ఉన్నప్పుడు అది కూడా అయస్కాంతంలాగా పనిచేసి గుండు సూదిని ఆకర్షిస్తుంది. ఎందుకని? చిల్డ్రన్, ఒక అయస్కాంత పదార్థం ఒక అయస్కాంతానికి దగ్గరగా ఉన్నప్పుడు అది కూడా అయస్కాంత లక్షణాన్ని చూపడాన్ని అయస్కాంత ప్రేరణ అంటాం. పిన్నీసు గుండు సూదిని ఆకర్షించడం మనము గమనిస్తాం. దీన్ని బట్టి అయస్కాంతానికి దగ్గరగా ఉండడం వల్ల పిన్నీసులో అయస్కాంత లక్షణం ప్రేరేపింపబడి అది అయస్కాంతంగా ప్రవర్తిస్తుందని మనకు తెలుస్తుంది. చిల్డ్రన్, ఈ పాఠ్యాంశంలో మనం ఏమేమి నేర్చుకున్నామో గుర్తు చేసుకుందామా? ప్రతి అయస్కాంతానికి 2 ధ్రువాలు ఉంటాయి. అవేంటో చెప్తారా? ఉత్తర ధ్రువం, దక్షిణ ధ్రువం. స్వేచ్ఛగా వేలాడదీయబడిన దండాయస్కాంతం ఉత్తర దక్షిణ దిక్కులను సూచిస్తుంది. అయస్కాంతపు సజాతి ధ్రువాలు వికర్షించుకుంటాయని, విజాతి ధ్రువాలు ఆకర్షించుకుంటాయని నేర్చుకున్నాం. అయస్కాంతానికి దగ్గరగా ఉండటం వల్ల ఒక అయస్కాంత పదార్థం అయస్కాంత ధర్మాన్ని పొందినట్లయితే దాన్ని ఏమంటాం? అయస్కాంత ప్రేరణ అంటాం.